శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 11వ తేదీ ఆగస్టు 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారం కానీ, రాహుగ్రహ సంచారం కానీ, అలాగే బుధగ్రహ సంచారం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, కుజగ్రహ సంచారం కానీ యోగిస్తూ ఉన్నాయి. అనుకోని విధంగా ధనము కలుగుతుంది, లబ్ధి కలుగుతుంది, కుటుంబం బాగుంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ధన సహాయాలు లభిస్తాయి. మంచి సలహా సంప్రదింపులు కూడా జరుపుకుంటారు. మాతృమూర్తి గారికి మీరు సహాయ సహకారాలుగా ఉండండి. మీ పట్ల మాతృమూర్తి గారి సహాయ సహకారాలు కూడా అలాగే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్ర రాహువుల కలయిక ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. కాకపోతే చంద్రుడు మంచి చేస్తారు, లాభస్థానంలో రాహువు మంచి చేస్తారు. ఈ కలయిక వల్ల 10 రూపాయలు వచ్చే చోట 8 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఇలా కనిపిస్తుంది. ఆ 2 రూపాయలు నష్టం అయితే రాదు, తర్వాత ఎప్పుడో వస్తుంది. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానాలు చేస్తారు. విదేశాలలో ఉన్న వారికి అయితే మటుకు, అంటే ఈ భారతదేశంలో కాకుండా పై దేశాలలో ఉన్నవారికి, అంటే ఖండాంతర వాసులు అని చెప్తాం, ఆ ఖండాంతర వాసులకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా మౌనాన్ని పాటించడం ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కోర్టు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. పెద్ద మనుషుల పంచాయతీల్లో అప్రమత్తంగా ఉండండి. ఏదైనా పెట్టుబడులు పెట్టవలసి వస్తే ఇప్పుడే వద్దు, కొంచెం వాయిదా వేయండి. స్థిరచరాస్తుల వృద్ధి కోసం ప్రయత్నం చేయండి, జరుగుతాయి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అనుకూలత పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు ప్రధానంగా ఉండడం అనేది లక్ష్యంగా పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయండి. మరింత శోభాయమానంగా ఉంటారు. శుభం. వృషభ రాశి వారికి అదృష్టం లాభస్థానంలోనూ, ద్వితీయ స్థానంలోనూ, తృతీయ స్థానంలోనూ కనిపిస్తూనే ఉన్నది. ఇంత అద్భుతమైనటువంటి స్థానాల యొక్క ఫలితాలు మీకు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నాయి, కీర్తి ప్రతిష్టలు అందిస్తున్నాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, అలాగే ధనము పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కావలసినటువంటి మాటలు ఏవైతే అటు వర్గాల వాళ్ళు ఇటు వర్గాల వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటారో అవన్నీ వివాహాది శుభకార్యాలకే దారి తీసి ముహూర్తాలు పెట్టుకునే వరకు వస్తుంది. ఇక ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది, ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. అయితే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు దొరకలేదు అని చెప్పి మటుకు చింతించకండి. పై అధికారులు మీ యొక్క శక్తి సామర్థ్యాలని గుర్తించారు, మీ తెలివిని కానీ మీ నిర్వహణా శక్తిని కానీ గుర్తించారు. వారికి ఒక మంచి అభిప్రాయం ఉంది. మీరు ఏమీ ఆ అభిప్రాయాలని పాడు చేసుకునే విధంగా ఎక్కడ ప్రవర్తించవద్దు. మీ పనేదో మీరు చేసుకొని వచ్చేసేయండి. కొన్నాళ్ళు ఆ విధంగా ఉండడం వల్ల మీకు చక్కటి ఉన్నతి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పెట్టుబడులు పెట్టే విషయంలో ఏది వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెట్టవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు విడవకుండా చెయ్యండి. నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. మీకు మరింతగా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్త పడండి, వీలైతే వాయిదా వేసుకోండి. శుభం. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గురు సంచారము, శుక్ర సంచారము, బుధ సంచారము, అలాగే బుధాదిత్య యోగము, కేతుగ్రహం యొక్క సంచారము ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీకు సన్మాన సత్కారాలు అందుకుంటారు. సర్వత్రా మంచి పేరు లభిస్తుంది. కుటుంబం బాగుంటుంది. ధనము ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. మీరు మీ మాతృవర్గానికి లేదా మీ మాతృమూర్తి గారికి సేవ చేయండి. అలాగే తండ్రి గారికి కూడా సేవ చేయండి. వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంది. సంతానం పట్ల చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది. మీకు చక్కటి సంతృప్తి కనిపిస్తుంది. అలాగే వ్యాపార భాగస్వాములు బాగున్నారు. నూతన వ్యాపారాలు చేయాలన్నా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు తమ యొక్క విద్య కోసం ఇంకా కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అనేక విధాలుగా మనశ్శాంతి కలుగుతోంది.
చిన్న చిన్న 2-3 విషయాలలో ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ లేదా యోగా చేసుకుంటూ ఓర్పు కలిగి ఉండండి, మరింతగా శోభిస్తారు. శుభం. కర్కాటక రాశి వారికి అధిక జాగ్రత్తలతో కూడినటువంటి జీవనం ఉంది. కుజుని యొక్క స్థితి బాగుంది, గురు శుక్రుల యొక్క స్థితి బాగుంది. మరి మిగతా గ్రహాలు 6 గ్రహాల అనుకూలత ఉంది అంటే అది సామాన్య విషయం కాదు. ఒక 3 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి, అది కూడా వ్యయస్థానంలో గురు శుక్రులు ఉన్నారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు. గృహాల మీద కానీ లేదా గృహ నిర్మాణము, గృహానికి సంబంధించి మరమ్మత్తు, ఇలాగ వాటి మీద మీరు ధనము ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. స్థిరచరాస్తుల వృద్ధి జరగడానికి చాలా చాలా అనుకూల పరిస్థితులు వస్తున్నాయి. మరి రాశిలోకి రాబోతున్నారు గురువుగారు అతి త్వరలోనే. ఇంకా ఒక 55 రోజుల కాలం మీరు వేచి ఉంటే చాలు. అప్పుడు గురువుగారు రాశిలోకి వచ్చినప్పుడు ఏవైతే మీకు చాలా అద్భుతమైన పరిస్థితులు ఉండాలో వాటికి సంబంధించినటువంటి బీజాలన్నీ కూడా ఇప్పుడు పడతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏమీ జరగట్లేదే, మనకి ప్రశాంతంగా అలా వెళ్ళిపోతోంది, ఏదైనా కొంచెం మార్పు జరిగితే బాగుండు అని మటుకు అనుకోకండి. మీకు జరిగే మార్పులు అంతర్లీనంగా జరుగుతున్నాయి, ఇవి మీకు తెలియవు. గురువుగారు రాశిలోకి వచ్చి ఉచ్ఛలో ఉండడం అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు ఆయన. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతున్నట్టే ఉంటుంది. ఈ ప్రశాంతతని ఆస్వాదించండి తప్ప ఇంకా ఏవైనా అద్భుతాలు జరిగితే బాగుండు అని కోరుకోకండి. జరగబోయేవి ఇంకొక 2 నెలల లోపలే మీకు జరగడానికి సమాయత్తం అవుతున్నాయి గ్రహాలు కూడా. గురువుని ప్రార్థించండి, సద్గురువులకి సేవ చేయండి, ఆలయాలకు వెళ్ళి ఆలయ దర్శనం చేసుకోండి, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం కాబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, కానీ కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే మటుకు అవి సహాయ సహకారాల వరకే పరిమితం అవుతాయి. కోర్టు కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాటి గురించి మరింత ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఎటువంటి ఆలోచన చేయకుండా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ప్రశాంతంగా ఉంటారు. శుభం. సింహరాశి వారికి అనేక విధాల ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లాభస్థానంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ సప్తమంలో ఉన్న రాహువు కానీ, రాశిలో ఉన్నటువంటి కేతువు కానీ, ద్వితీయంలో కుజుడు కానీ, అష్టమంలో శనిగారు కానీ, ఈ 4 గ్రహాలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఇరకాటంలో పడేస్తున్నాయి. మీరు పరిహారాలు చేసుకోండి, తప్పకుండా ఈ సమస్యల నుంచి గట్టెక్కగలుగుతారు. మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం కొరకు ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబ విలువలు, పరువు, ప్రతిష్ట ఇవన్నీ కూడా ఇనుమడించేటట్టుగా మీ ప్రవర్తన ఉండాలి. ఎవరిని నిందలాడవద్దు. ఎవరైనా మీ పట్ల నిందలు చేస్తున్నా కూడా అవి తప్పు, అసలు నేను ఇది అని మీరు నిరూపించుకోవడానికి ఇప్పుడు సమయం కాదు, కొన్నాళ్ళు వేచి ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినకుండా చూసుకోండి. ప్రయాణాల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. ఏ విషయంలో అయినా ఓర్పు కలిగి ఉండండి. ధనము అయితే బాగా వస్తోంది, కానీ ఈ ధనం ఒకటి వస్తోంది కదా మనకు అన్నీ బాగున్నాయి అని చెప్పి అనుకోవడానికి లేదు. మనస్తాపం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దాని నుంచి తట్టుకోవాలంటే మీరు యోగా చేయడం, లేదా గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, సద్గురువుల సేవ చేయడం, ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయడం, లేదా దైవారాధన చేయడం, దైవ సేవ చేయడం, ఆలయాలకి వెళ్ళి సేవ చేయడం, ఇలాంటివి ఏవైనా ఎంచుకోండి. చాలా వరకు మనశ్శాంతిగా ఉంటారు. మీకు అద్భుతమైనటువంటి గురుబలం ఉన్న కారణం చేత మీరు చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి అతి త్వరగా ఫలిస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి వారికి చంద్ర రాహుల కలయిక అంతగా బాగలేకపోయినప్పటికీ చంద్రుడు బాగున్నారు, రాహు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత బాగుంటుంది, కానీ కలయిక ఉంది కాబట్టి అంత ఎక్కువగా లాభిస్తోంది అని చెప్పడానికి రావట్లేదు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో రవి బుధులు బాగున్నారు.
అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది. మీరు ఈ చేపట్టిన ప్రతి పని కూడా ఒక సాధన మార్గంలో ముందరికి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఈ పనిలో నాకు విజయం కావాలి అనే ఒక సంకల్పాన్ని బాగా చేసుకుంటారు, కృషి చేసుకుంటూ వెళ్తారు. ఇది చాలా చాలా బాగున్న విషయాలు కాగా, ఇక శని కుజుల యొక్క స్థితి మనము ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము. శని కుజుల యొక్క పరిస్థితి అంతగా బాలేని కారణం చేత వ్యయస్థానంలో కేతు ఉండి మీ చేత 10 రూపాయలు ఖర్చు అవ్వవలసిన చోట 25 రూపాయలు ఖర్చు పెట్టే విధంగా, దానాలు ఎక్కువ చేసే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. ఈ విషయాలన్నింటిలో జాగ్రత్త పడండి. కోర్టు కేసులు కానీ, ప్రయాణాలు కానీ పూర్తి జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు. అలాగే ధనాన్ని చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీరు మరింతగా ప్రశాంత చిత్తంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టం మీ వెంటే ఉంది అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. అదృష్టం ఏ విధంగా? ఇక్కడ షష్ఠ స్థానంలో శనిగారు చాలా బాగున్నారు, అలాగే నవమ స్థానంలో గురు శుక్రులు బాగున్నారు, దశమ స్థానంలో రవి బుధులు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది, ఏకాదశంలో కేతు బాగున్నారు, షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు. ఇన్ని రకాల గ్రహాలు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటే మీకు ఈ విషయం బాగుంటుంది, ఈ విషయం బాగుండదు అని చెప్పేందుకు ఏమీ ఉండదు. ఒక్క కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి. కోర్టు కేసులు చుట్టుముట్టి ఉన్నాయి. ఉన్నవారికి, కొత్తగా లేని వారికి ఏమీ రావు. కోర్టు కేసులు ఉన్నవారికి వాటి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని రోజులు వాయిదా వేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల అనుకూలతలు కానీ, పిత్రార్జితాలు రావడం కానీ, పితృవర్గరీత్యా సంతృప్తికరమైనటువంటి జీవితం ఉండడం కానీ, అలాగే తీర్థయాత్రలు చేయడం కానీ, ఆధ్యాత్మిక చింతనలో మీరు మరింత సాధన కార్యక్రమంలో ఉండడం కానీ, మీ మాట తీరు బాగుండడం కానీ, ఊహించని విధంగా ధనలాభాలు కానీ, ఉద్యోగ జీవితంలో బాగుండడం కానీ, అలాగే వస్త్ర లాభాలు, వస్తు లాభాలు ఇత్యాది లాభాలన్నీ కూడా మీరు చక్కగా పొందడం కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా చాలా చాలా సంతృప్తిని కలగజేస్తూ ఉన్నాయి. ఏదైనా కొత్తగా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టవద్దు. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. ఓర్పు కలిగి ఉండండి. ఇష్టదేవతారాధన చేయండి. లలితా సహస్రనామ పారాయణ స్తోత్రాలు పఠించండి. మీరు మరింతగా బాగుంటారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనేక రకాలుగా మనస్తాపం ఉండడానికే అవకాశం ఉంది. వీరికి కుటుంబంలో అన్యోన్యత కనిపిస్తోందా అంటే కనిపిస్తుంది, కానీ ఎక్కడో అసంతృప్తి ఉంటుంది. అంతా బాగానే ఉన్నారు కదా అన్నట్టే ఉంటుంది, కానీ ఆ అసంతృప్తి అనేది మనసుకి తెలుస్తూ ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండవు. అలాగే మాతృవర్గ రీత్యా ఇబ్బందులు ఉన్నాయి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితే ఉంది. అలాగే రుణాల రీత్యా కొంచెం పర్వాలేదు, రుణభారాలు తగ్గుతున్నాయి అనే దిశగా మీకు ధనం వస్తోంది అనేటటువంటి ఆశ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపించబోవడం లేదు. వ్యాపార భాగస్వాములు కూడా అలాగే అన్యోన్యత లేకుండా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైనా విలువైన వస్తువులు, ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మీరు ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఇక పిత్రార్జితం విషయంలో కానీ, లేదా పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక శుక్రాచార్యుల వారి యొక్క బలము, ఒక కుజుడి బలము కొంచెం బాగున్నాయి. అంత మాత్రం చేత పూర్తిగా చాలా బాగుంటుంది ఈ రోజున అని చెప్పడానికి రావట్లేదు. మనశ్శాంతి చాలా ప్రధానం కాబట్టి మనశ్శాంతి కొరకు యోగా చెయ్యండి. వీలైతే నవగ్రహ హోమం ఒక్కసారి చేసుకోండి, లేదా అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని సంతృప్తికి దారి తీసేటటువంటి విషయాలుగా తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాహు గారి యొక్క స్థితి కానీ, గురువు గారి యొక్క స్థితి కానీ చాలా చాలా బాగున్న కారణం చేత, ఈ రెండు పెద్ద గ్రహాలు అవుతున్న కారణం చేత మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్నప్పటికీ మీకు ఇక్కడ గురు బలం కానీ, రాహు బలం కానీ అద్భుతమైనటువంటి
ఫలితాలను ఇస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. మిగతా గ్రహాలు అననుకూలంగా ఉన్నా కూడా 2 పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే చాలా వరకు మీరు దుష్ట పరిణామాలని, దుష్ట ఫలితాలని కూడా తట్టుకోగలిగేటటువంటి మనోధైర్యం వస్తుంది. మానసిక వికాసం ఉంటుంది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ములతో సహాయ సహకారాలు మంచిగా లభిస్తాయి. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ బాగుంటుంది. దగ్గరి బంధువుల యొక్క రాకపోకలు చాలా చాలా బాగుంటాయి. ధనము విషయంలో ధనం వస్తుంది. భార్యాభర్తల అనుకూలత ఉంటుంది. గృహానుకూలత ఉంటుంది. గృహానికి మరమ్మతులు చేయాలన్నా, నూతన గృహం కొనుగోలు చేయాలన్నా ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నాయి. అయితే అర్ధాష్టమ శని ఉంటూ దశమ స్థానం మీద శనిగారి దృష్టి, దశమంలో కుజుడు ఉన్న కారణం చేత ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఏదైనా అమ్మకాల విషయంలో ఈసరికే ఎవరైనా అడ్వాన్సులు ఇచ్చి ఉన్నట్టయితే పర్వాలేదు. ఇప్పుడు కొత్తగా ఇవ్వాలి అనుకునేవారు కొద్దిగా నిదానించండి. కొనుగోలు కానీ, అమ్మకం కానీ, వాహనాల కొనుగోలు కానీ, భూమి కొనుగోలు కానీ, ఇతరత్ర ఏమన్నా ఆస్తిపాస్తుల యొక్క అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ ఉన్నట్లయితే అన్నిటినీ పరిశీలన చేసుకోవాలి. డబల్ రిజిస్ట్రేషన్లు అయ్యి ఉన్నాయా, లేదా ఇంకెవరి పేరుతోనన్నా ఈ ఆస్తిని రాసి ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా మీరు వాకప్ చేసుకుని ఆ భూమి నిజంగా వీరి సొంతమైనా, మనకు ఎవరైతే అమ్ముతున్నారో వారి సొంతమైనా, ఇలాంటి ప్రశ్నలన్నీ మీరే వేసుకుని వీటికి సమాధానాలుగా అన్నిటినీ డాక్యుమెంట్స్ని పరిశీలన చేసుకొని కొనుగోలు చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. కోర్టు కేసులు కానీ, ఇంకా వేరే ఏదన్నా ఇతరత్ర పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఉన్నట్టయితే ఆ విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలే తీసుకోండి. వీలైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేయడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయడం వల్ల, అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించడం వల్ల చాలా వరకు మీకు మంచి మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటూ అభివృద్ధి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి వారికి ఒక్క శనిగారి బలం మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే మీకు మిగతా గ్రహాల యొక్క అననుకూలత వల్ల చాలా వరకు పనులన్నీ మొండిన పడతాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, కానీ కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్టయితే, ఆస్తి తగదాలు ఏమన్నా ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితులలోనూ ఇది బాగుంటుంది అని మటుకు అనుకోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే మాతృవర్గ రీత్యా మీరు సేవ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా ఉద్యోగంలో ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ధన ఆదాయం విషయంలో ఇంకా కష్టపడాలి. కుటుంబ విషయంలో పూర్తిగా మీరు కుటుంబానికే అంకితమైపోయి కష్టపడుతున్నా కూడా మీకు తృప్తి లేని విధంగా ఉంటుంది. అలాగే సంతాన రీత్యా వేచి ఉండాలి. రుణాల రీత్యా ఇంకా కొన్ని రుణాలు మీరు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విధంగా మీరు ఏ పని పట్టుకున్నా కూడా అందులో కొంత అసంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. యోగా చెయ్యండి, శివారాధన చెయ్యండి. మీకు సద్గురువులు దగ్గరగా ఉన్నట్టయితే వెళ్ళి వారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోండి. అనేక విధాలా మీకు మనశ్శాంతి ఉంటుంది. ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి. మీరు మరింతగా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి వారికి అనుకోని విధంగా అదృష్టం ఏర్పడుతూ ఉన్నప్పటికీ గురువుగారి దయ వల్ల, గురువుగారి పంచమ స్థాన స్థితి చేత మీకు ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నప్పటికీ రాశిలోనే చంద్ర రాహువులు ఉన్నారు. రాశిలో చంద్రుడు చాలా మంచి ఫలితాలను ఇస్తారు, కానీ ఇక్కడ చంద్రుడితో కలిసి ఉన్నటువంటి రాహు గారు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. అపోహలు, అనుమానాలు, నిందలు, కలహాలు, దుఃఖము అన్నీ ఏదో మీరు పోగొట్టుకున్న బాధకి లోనయ్యి దుఃఖపడుతున్నట్టుగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కలహాలు ఉండటానికి అవకాశం ఉంది. పబ్లిక్ రిలేషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే అనేక రకాలుగా మనశ్శాంతి తగ్గిపోతుంది. దైవ బలం మిమ్మల్ని కాపాడుతోంది. మీరు ఈ దైవ సంరక్షణలో ఉండాలి అంటే తప్పనిసరిగా యోగా చెయ్యండి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే సంతానం పట్ల చాలా మనశ్శాంతి ఉంటుంది. రుణభారాలు తీరిపోతాయి. అనుకోని విధంగా విజయాలు లభిస్తూ ఉంటాయి. ధనము అంత పెద్ద మొత్తంలో కాకపోయినా మంచిగా మీకు అనుకూలంగా ధనం వస్తుంది. కానీ ఈ చంద్ర, రాహు, కుజ, కేతు, శని
ఈ గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న కారణం చేత మీకు మనశ్శాంతి అయితే కరువవుతుంది. మీరు యోగా చేసి భగవంతుని యొక్క ఆశీస్సులకి పాత్రులవ్వండి. మీరు చెయ్యడమే ఆలస్యం, మీకు తప్పనిసరిగా చక్కటి శాంతి లభిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనేక విధాల మంచి జరగడానికి అవకాశం ఉంది. అనవసరమైన దుఃఖాన్ని కొని తెచ్చుకోకండి. భగవంతుని సేవలో కొంత సమయాన్ని గడపండి. భక్తి ప్రపత్తులతో చేసేటటువంటి మీ ప్రార్థనలు, పూజలు భగవంతుడు మీకు వరాలు ఇస్తాడు అని చెప్పడానికే నిదర్శనం. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఈ గ్రహాలన్నిటికీ కూడా శాంతి జరిగే విధంగా మౌనంగా ఉండడము, అలాగే యోగా చేయడము, ఇవన్నీ కూడా మానకుండా చెయ్యండి. శుభం జరుగుతుంది. శుభం. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, కేతువు గారి యొక్క స్థితి, ఈ రెండు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ రెండు అనుకూలతల వల్ల ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందా అంటే కొన్ని పనులు మీకు ముందరికి సాగుతాయి. ఇది గుర్తించవలసినటువంటి విషయం. ముందుకు సాగుతాయి తప్ప పూర్తిగా అన్ని పనులలోనూ మీకు సంతృప్తికరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అని చెప్పడానికి రాదు. ఇక్కడ మీరు యోగా చేయడము, అలాగే కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడము, తైలాభిషేకం శనిగారికి చేయడము, ఇవి తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిహారాలు అన్నమాట. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఆశ్రమాలకు వెళ్ళండి, ఆశ్రమానికి సేవ చేయండి, ఆలయాలకు వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి, ఆలయాలకు సేవ చేయండి. ఇలా మీకు ఏది కుదిరితే, ఏ సేవ కుదిరితే ఆ సేవ చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రాశిలో ఉండేటటువంటి శనిగారు కానీ, సప్తమంలో ఉండేటటువంటి కుజుడు కానీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులను ఇస్తారు. అయితే వీటి నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా చేయడం వల్ల మీకు మానసికమైన సంతృప్తి ఉంటుంది. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంది. కుటుంబంలో లేదా సంతాన రీత్యా లేదా కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, ఇక ఇతరత్ర భూమి తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు ఏవి ఉన్నా సరే మౌనాన్ని పాటించండి. ఏదో కృషి చేసేయాలి, మనం వీళ్ళందరినీ సెటరేట్ చేసుకోవాలి, లేదా ఈ సమస్యలన్నీ సాగిపోయేటట్టుగా ప్రతి మనిషితోనూ కాంప్రమైజ్ అయిపోదాము ఏ విషయంలో అయినా అనే లాంటి ఆలోచనలు ఏవీ చేయవద్దు. ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉంది, గురుబలం లేదు కాబట్టి ప్రతి విషయము మీకు ఒక సమస్యలాగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇవి ఎన్నాళ్ళలో ఉండవు. మౌనం వహించండి. మీ ఏదైతే కృషి చేయవలసి ఉందో ఆ పనులకి కృషి చేస్తూ వెళ్ళండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, బంధుమిత్రుల రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, ఉద్యోగ జీవితంలో చక్కటి సంతృప్తి ఉంటుంది. ఈ సంతృప్తి ఉండేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాగో సంతృప్తి కలుగుతుంది మీకు. అసంతృప్తి ఇవి కాకుండా ఏవైతే మిమ్మల్ని అసంతృప్తితో బాధిస్తున్నాయో వాటి నిమిత్తం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు చక్కటి మనశ్శాంతి లభిస్తుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.